Dear students, మనం యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. ఇందులో మనం పార్ట్ 1, పార్ట్ 2 చెప్పేసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 3 అన్నమాట. మన కాన్సెప్ట్ ఏంటి అంటే వాట్ హ్యాపెన్స్ టు ఎన్ యాసిడ్ ఆర్ ఏ బేస్ ఇన్ ఏ వాటర్ సొల్యూషన్. అంటే యాసిడ్కి కానీ బేస్కి కానీ వాటర్ కలిపితే ఏమవుతుంది అనే దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. సరే, దానికి ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్ కూడా చూడండి మీరు. ఇదేంటిది? ఒక టెస్ట్ ట్యూబ్. దాన్ని ఇలా టాంగ్స్ తోటి మనం హోల్డ్ చేసాం. తర్వాత దీంట్లో అడుగునేముంది? సోడియం క్లోరైడ్ అంటే మనం ఉపయోగించే సాల్ట్ అన్నమాట. పైనుంచి డ్రాపర్ హెల్ప్ తోటి డ్రాప్ బై డ్రాప్ మనం కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని లోపలికి డ్రాప్ చేస్తున్నాం. అప్పుడు వాటి మధ్య కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. వేటి మధ్య? సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ సోడియం క్లోరైడ్. ఆ కెమికల్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి మనం ఇక్కడ రాసి చూద్దాం. ఇక్కడ రాద్దాము. ఆ రియాక్షన్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. NaCl ఇక్కడ బ్యాలన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ నేను రాసేసాను. సోడియం క్లోరైడ్ అనేది కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి రియాక్ట్ అయినప్పుడు Na2SO4 ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట. ఈ హైడ్రోక్లోరిక్ గ్యాస్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. దాన్ని చూద్దాం మనం. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ ఇలా డెలివరీ ట్యూబ్లో నుంచి వచ్చేసింది. మీ అందరికీ తెలుసు HCl అంటే యాసిడ్ అని. అందువల్ల మనం ఇక్కడ బ్లూ లిట్మస్ పేపర్ని పెడదాం. అది రెడ్ కలర్లోకి మారుతుందేమో చూద్దాం. అయితే డ్రై బ్లూ లిట్మస్ పేపర్ పెట్టాలి, ఎటువంటి తడి లేని. ఆ డ్రై బ్లూ లిట్మస్ పేపర్ని ఇక్కడ పెట్టినప్పుడు అది రెడ్ కలర్లోకి మారలా. అంటే మనకి ఇక్కడ ఏమనిపించింది? ఇది యాసిడ్ కానట్టే కదా లెక్క. మరి డ్రై హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ ఈజ్ నాట్ అన్ యాసిడ్. అసలు అది యాసిడే కానట్టు లెక్క. ఎందుకంటే బ్లూ లిట్మస్ని రెడ్ కలర్లోకి మార్చలేదు. మరి లిట్మస్ పేపర్ని కొంచెం మాయిస్ట్ లిట్మస్ పేపర్, తడిగా ఉన్న లిట్మస్ పేపర్ తీసుకుంటే అప్పుడు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ కాస్త HCl గ్యాస్ బ్లూ లిట్మస్ని రెడ్ కలర్లోకి మార్చేసింది. అప్పుడు అది యాసిడ్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే వాటర్లో డిజాల్వ్ కాకుండా ఉంటే HCl ఈజ్ నాట్ అన్ యాసిడ్. ఇట్ బికమ్స్ అన్ యాసిడ్ ఓన్లీ వెన్ ఇట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. నీటిలో కరిగితేనే అది యాసిడ్గా మారుతుంది అనమాట. అర్థమవుతుందా? ఎందుకని అంటే వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు అది అయాన్స్గా విడిపోతుంది. H+ అయాన్ ప్లస్ Cl- అయాన్గా విడిపోతుంది. వాటర్లో డిజాల్వ్ అయితేనే ఇలా జరుగుతుంది అనమాట. H+ అయాన్గా ప్లస్ Cl- అయాన్గా. ఈ H+ అయాన్ వస్తేనే అది యాసిడ్ అనమాట. మరి ఇక్కడ ఒక చిన్న కాషన్ కూడా ఏంటంటే, బాగా అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ కనుక ఎక్కువ ఉంటే ఈ ఎక్స్పెరిమెంట్ మనకు రాదు. ఎందుకంటే బ్లూ లిట్మస్ రెడ్ కలర్లోకి మారిపోతుంది. అప్పుడు డ్రై హైడ్రోక్లోరిక్ HCl గ్యాస్ కూడా మనం యాసిడ్ అని అనుకుంటాం. ఎందుకంటే అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ ఉంది కాబట్టి. అలాంటి సిచ్యువేషన్ కనుక వస్తే ఈ గ్యాస్ని ఫస్ట్ మనం ఈ గార్డ్ ట్యూబ్లో నుంచి పంపించాలి. ఇందులో కాల్షియం క్లోరైడ్ ఉంటుందన్నమాట. కాల్షియం క్లోరైడ్. ఈ కాల్షియం క్లోరైడ్ ఏం చేస్తుందంటే హ్యూమిడిటీని పీల్ చేసుకుంటుంది. అప్పుడు టెస్ట్ చేస్తే బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ కలర్లోకి చేంజ్ కాదు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఏమర్థమైందంటే ఇట్ బికమ్స్ అన్ యాసిడ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అనమాట. వాటర్లో డిజాల్వ్ అయితే H+ అయాన్ వస్తుంది. H+ అయాన్ అన్నా ఒకటే, అది వాటర్లో కరిగితే H3O+ అవుతుంది అనమాట. H+ అయాన్ అన్నా అదే, H3O+ అన్నా అదే అనమాట. H+ అయాన్ అనేది విడిగా ఉండలేదు, అది హైడ్రోజన్ అయాన్ అంటారు. H3O+ని హైడ్రోనియం అయాన్ అంటారు అనమాట. రెండు ఒకటే, వాటర్లో డిజాల్వ్ అయితే వచ్చేదన్నమాట. సో అది యాసిడ్గా ఎప్పుడు పనిచేస్తుంది అనే విషయం మనకు క్లియర్గా అర్థమైపోయింది.
అలానే సోడియం హైడ్రాక్సైడ్ అనేది బేస్గా పనిచేస్తుంది ఎప్పుడంటే ఓన్లీ వెన్ ఇట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అనమాట. వాటర్లో డిజాల్వ్ అయితేనే Na++OH- అయాన్గా విడిపోతుంది. OH- అయాన్స్ ఉంటేనే అది బేస్ అనమాట. H+ అయాన్స్ ఉంటే యాసిడ్, OH- అయాన్స్ ఉంటే బేస్. సో ఒకటి యాసిడ్ లాగా బిహేవ్ చేయాలన్నా, బేస్ లాగా బిహేవ్ చేయాలన్నా అది ఖచ్చితంగా వాటర్లో డిజాల్వ్ అయితేనే అలా బిహేవ్ చేస్తాయి. అలానే KOH కాస్త ఎలా డిసోసియేట్ అయిందో చూడండి. వాటర్ ప్రజెన్స్లో వాటర్లో డిజాల్వ్ అయితే K++OH-. అలానే MgOH ట్వైస్ కాస్త వాటర్లో డిజాల్వ్ చేస్తే Mg+2+2OH- డిసోసియేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇది మనం నేర్చుకుంది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఆల్ బేసెస్ డు నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్. అన్ని బేసెస్ కూడా వాటర్లో డిజాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అలా డిజాల్వ్ అయితే దాన్ని ఆల్కలీ అంటారు అనమాట. అది సోపీ టు టచ్ అండ్ బిటర్ ఇన్ టేస్ట్. అది కొరోజివ్ కూడా, అంటే క్షయాన్ని కలిగిస్తుంది అనమాట. వాటిని మనం డైరెక్ట్గా టేస్ట్ చేయకూడదు, అవి మనకు హార్మ్ చేస్తాయి. యాసిడ్స్ని కానీ బేస్ని కానీ డైరెక్ట్గా టేస్ట్ చేయకూడదు అనమాట. విచ్ ఆఫ్ ది బేసెస్ ఇన్ ది టేబుల్ ఆర్ ఆల్కలీస్? మనము ఏవి ఆల్కలీస్ అంటే మనం చూసినటువంటి సోడియం హైడ్రాక్సైడ్ అది వాటర్లో డిజాల్వ్ అవుతుంది, అందుకని ఆల్కలీనే. పొటాషియం హైడ్రాక్సైడ్, ఓకే, ఇది కూడా ఆల్కలీనే. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కూడా ఆల్కలీనే, ఎందుకంటే అది కూడా వాటర్లో డిజాల్వ్ అవుతుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఆల్కలీనే. తర్వాత NH4OH అంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనమాట. NH4OH అది కూడా ఆల్కలీనే. ఇవన్నీ కూడా యాసిడ్స్లో వాటర్లో డిజాల్వ్ అవుతాయి. మరి అలా కాకుండా బేసిస్ అయ్యుండి ఆల్కలీ కానివేంటి అన్నప్పుడు కొన్ని ఉన్నాయన్నమాట. కాపర్ హైడ్రాక్సైడ్ అంటే CuOH ట్వైస్, అది వాటర్లో డిజాల్వ్ కాదు, అందుకని బేస్ అయితే అయ్యుండొచ్చు కానీ ఆల్కలీ కాదు. అండ్ జింక్ హైడ్రాక్సైడ్, సిల్వర్ హైడ్రాక్సైడ్, ఇవన్నీ కూడా బేస్ అయితే అయ్యుండొచ్చు కానీ ఆల్కలీ కావన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం న్యూట్రలైజేషన్ అంటే ఏంటో మరలా ఒకసారి అర్థం చేసుకుందాం. యాసిడ్స్ అన్నిటిలో H+ అయాన్స్ ఉంటాయని మీకు తెలుసు, ఎప్పుడంటే వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు. అలానే బేసెస్ అన్నిటిలో కూడా OH- అయాన్స్ ఉంటాయని తెలుసు. యాసిడ్లో ఉండే H+ అయాన్స్, బేస్లో ఉండే OH- అయాన్స్ ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయ్యి H2O మాలిక్యూల్, వాటర్ మాలిక్యూల్ ఏర్పడేటువంటి కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని న్యూట్రలైజేషన్ అంటారు. సో వాట్ డూ యూ మీన్ బై న్యూట్రలైజేషన్ అంటే ఏం చెప్తారు మీరు? ది H+ ions present in acids and the OH- ions present in a base react with each other to give water molecule is called neutralization అని చెప్పాలన్నమాట. అది న్యూట్రలైజేషన్ అంటే. ఓకే, ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ కానీ కాన్సన్ట్రేటెడ్ బేసెస్ కానీ ఉన్నప్పుడు దానికి సంబంధించిన సింబల్ ఒక బాటిల్ మీద ఇలా వేసి ఉంటుందన్నమాట. అవి మనకు హార్మ్ చేస్తాయని చూపించే సింబల్ ఇది. ఇలాంటి సింబల్ మీరు కనుక చూస్తే ఏదైనా బాటిల్ మీద లోపల కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ కానీ బేస్ కానీ ఉందని అర్థం అనమాట. దాంతో జాగ్రత్తగా మనం డీల్ చేయాలి. నెక్స్ట్ యాక్టివిటీ 2.10లో డైల్యూషన్ అంటే ఏంటో మనకు చెప్తున్నాడు అనమాట. మీరు కేర్ఫుల్గా అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. ఇక్కడ ఒక బీకర్ ఉంది, ఆ బీకర్లో ఏమున్నాయంటే వాటర్ ఉన్నాయన్నమాట. సమ్ 10 ml వాటర్ ఉన్నాయి. ఈ వాటర్కి మీరు ఏం చేస్తారంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఇలా డ్రాప్ బై డ్రాప్ వేయండి.
అది వచ్చి వాటర్లో డిజాల్వ్ అవుతుంది. అప్పుడు ఒకసారి ఈ కంటైనర్ టెంపరేచర్ని టచ్ చేసి అబ్జర్వ్ చేయండి ఎట్లా ఉంటుందో. అది చాలా వేడిగా ఉంటుందన్నమాట. అంటే వీటి మధ్య జరిగినటువంటి కెమికల్ రియాక్షన్ ఎగ్జోథర్మిక్ అని మీకు తెలిసిపోయింది. ఎగ్జోథర్మిక్ అంటే ఒక కెమికల్ రియాక్షన్లో హీట్ కనుక రిలీజ్ అయినట్టయితే దాన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటారు. సో ఇది ఒక ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అందువల్లనే మనము ఈ యాసిడ్ను ఫాస్ట్గా వాటర్కి యాడ్ చేయకూడదు. ఒక్కసారిగా యాసిడ్ కనుక వాటర్లో పోసేసినట్టయితే అప్పుడు చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్ అయ్యి స్ప్లాషెస్ వస్తాయి. స్ప్లాష్ అంటే ఏంటంటే చిందిపోతాయి అన్నమాట. ఆ వేడికి అవి వచ్చి మన మీద పడితే మన మీద బర్న్స్ కూడా వస్తాయి. అందువల్ల ఒక్కసారిగా యాసిడ్ని వాటర్లో పోయకూడదు. ఇంకా కంటైనర్ కూడా బ్రేక్ అయిపోయేటువంటి ఇది ఉందన్నమాట. ఎందుకంటే అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ వస్తుంది కాబట్టి అలా జరగచ్చు. సో మనం ఎప్పుడు కూడా ఇలా యాసిడ్ను వాటర్లో కలిపే ప్రాసెస్ని డైల్యూషన్ అంటారు. అంటే దాని గాఢత తగ్గించటము అని. మనము ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక యాసిడ్లో ఎప్పుడు కూడా వాటర్ పోయకూడదు. ఇది యాసిడ్ అనుకో, వాటర్ కనుక అందులో పోస్తే లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ సడన్గా రిలీజ్ అయ్యి స్ప్లాష్ వచ్చేసి మన మీద చిందులు పడిపోతాయి కాబట్టి అలా చేయకూడదు. వాటర్లోనే యాసిడ్ని డ్రాప్ బై డ్రాప్ వేస్తూ కాన్స్టెంట్ స్టిరింగ్ ఉండాలి. స్టిరింగ్ అంటే కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ హీట్ వచ్చినా అది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంటుంది అనమాట. అలా చేయటమే డైల్యూషన్ అనమాట. డైల్యూషన్లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఎక్కువ H+ అయాన్స్ ఉంటాయి కాన్సన్ట్రేటెడ్ యాసిడ్లో. వాటర్ కలిపేస్తే డైల్యూట్ అయిపోయి H+ అయాన్స్ తగ్గుతాయి. దాంట్లో ఉండే H+ అయాన్స్ అర్థమవుతుందా? అది డైల్యూషన్ వల్ల జరిగేది. ఇది ప్రాసెస్ ఆఫ్ డైల్యూషన్ అంటే ఇలా చేయాలి మనం. ఓకే, ఇదంతా మీకు నేను చెప్పేశాను అనమాట. సో ఎలా చేయాలి అనేది మీకు తెలిసిపోయింది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మనం ఆన్సర్ చేసేదానికి ట్రై చేద్దాం. వై డు HCl, HNO3 ఎక్సెట్రా షో acidic characters in aqueous solutions while solutions of compounds like alcohol and glucose do not show acidic character? మరి వాటర్లో డిజాల్వ్ చేస్తే వీటికి ఎందుకని ఎసిడిక్ క్యారెక్టర్ వచ్చింది? వేటికి? ఈ HCl అండ్ HNO3 వాటికి ఎందుకు వచ్చింది? ఈ ఆల్కహాల్, గ్లూకోజ్కి ఎందుకు రాలేదు అంటే వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఇది అయాన్స్గా విడిపోయింది. H+ అయాన్ ప్లస్ Cl- అయాన్గా విడిపోయింది. అయాన్స్లో H+ అయాన్ ఉంది కాబట్టి దీనికి ఎసిడిక్ నేచర్ వచ్చింది. అదే ఆల్కహాల్ని కానీ గ్లూకోజ్ని కానీ వాటర్లో డిజాల్వ్ చేస్తే అది అయాన్స్గా విడిపోదు అనమాట. అందువల్లనే దానికి ఎసిడిక్ నేచర్ రాదు. వాటిల్లో ఎలక్ట్రిసిటీ కూడా కండక్ట్ కాదు. అదే యాసిడ్స్లో అయితే ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, why does an aqueous solution of an acid conduct electricity? ఇదే ఇప్పుడు చెప్పింది నేను. ఎందుకని అంటే aqueous సొల్యూషన్లో అయాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ అయాన్స్ అనేవి ఎలక్ట్రిసిటీని క్యారీ చేయగలుగుతాయి. అందువల్లనే దే కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. అదే వాటర్ లేదనుకోండి, అయాన్స్గా విడిపోవాలి. ఇది ఒక యాసిడ్ కానీ బేస్ కానీ, అప్పుడు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదన్నమాట. వై డస్ డ్రై HCl గ్యాస్ నాట్ చేంజ్ కలర్ ఆఫ్ ది డ్రై లిట్మస్ పేపర్? ఎందుకని అంటే ఇది కూడా మనం చెప్పుకున్నాం. డ్రై HCl అనేది అసలు యాసిడ్ కాదు. ఎందుకని అంటే అందులో H+ అయాన్స్ ఉండవు. అది వాటర్లో డిజాల్వ్ అయితేనే కదా H+ అయాన్స్ ఉండేది. అందువల్లనే అది డ్రై లిట్మస్ పేపర్ని కలర్ మార్చలేదన్నమాట. అదే కనుక ఏమాత్రం హ్యూమిడిటీ ఉన్నా కూడా అప్పుడు అది యాసిడ్ అయిపోయి బ్లూ లిట్మస్ని రెడ్ కలర్లోకి చేంజ్ చేస్తుంది. వైల్ డైల్యూటింగ్ an acid, why is it recommended that the acid should be added to water and not water to the acid? నేను చెప్పాను కదా, ఇప్పుడు మనం డైల్యూట్ చేసేటప్పుడు వాటర్కి యాసిడ్ని డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేయాలి. అలా చేస్తే ఏమవుతుందంటే హీట్ అనేది ఒక్కసారిగా రిలీజ్ కాకుండా కొంచెం కొంచెం హీట్ రిలీజ్ అవుతుంది. దాన్ని మనం కాన్స్టెంట్ స్టిరింగ్ చేస్తుంటే అది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అలా కాకుండా మనం యాసిడ్కే వాటర్ని యాడ్ చేస్తే అది ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ కాబట్టి లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్ అయ్యి అక్కడ స్ప్లాషెస్ రావచ్చు అండ్ ఈ గ్లాస్ కంటైనర్ కూడా బ్రేక్ కావచ్చు. ఓకేనా? నెక్స్ట్,
How is concentration of hydronium ions affected when a solution of an acid is diluted? ఒక యాసిడ్ని డైల్యూట్ చేస్తే లిమిటెడ్ వాల్యూమ్ లేకపోతే యూనిట్ వాల్యూమ్లో H3O ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది అనమాట. అప్పుడు డైల్యూట్ అయిపోయినట్టు లెక్క. How is the concentration of hydroxide ions affected when excess base is dissolved in a solution of sodium hydroxide? ఏం లేదు, ఒక బేస్ని వాటర్లో డిజాల్వ్ చేసినా కూడా అది డైల్యూట్ అయిపోతుంది. అంటే యూనిట్ వాల్యూమ్లో ఉండే OH మైనస్ అయాన్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, H ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ కనుక ఎక్కువ ఉంటే అది స్ట్రాంగ్ యాసిడ్, H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే వీక్ యాసిడ్ ఆర్ డైల్యూటెడ్ యాసిడ్. అలానే OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే స్ట్రాంగ్ బేస్, OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే వీక్ బేస్ అనమాట. కాన్సన్ట్రేషన్ తగ్గించడానికి డైల్యూట్ చేస్తాం మనం. ఓకేనా? ఇది మనం ఇప్పుడు చెప్పుకున్న కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాస్లో మనం ఇది చెప్పుకుందాం. ఏంటిది? హౌ స్ట్రాంగ్ ఆర్ యాసిడ్ ఆర్ బేస్ సొల్యూషన్స్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, ఈ క్లాస్ జాగ్రత్తగా వినండి. లెసన్స్ అన్ని స్టార్ట్ అయినాయి కాబట్టి మీరు ముందే నేర్చుకుంటే మీకు బాగా బెనిఫిట్గా ఉంటుంది. ఓకేనా? రైట్.